హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అద్విత వరల్డ్. ఈరోజు మన ఛానల్ సింపుల్గా టేస్టీగా క్యాబేజీ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూద్దామా. దీన్ని వండరాని వెళ్ళిన బ్యాచిలర్స్ అయినా ఈజీగా చేసుకోవచ్చండి. ముందుగా ఒక చిన్న క్యాబేజీ తీసుకొని చిన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా పూర్తిగా కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని ఆ క్యాబేజీ అనేది పూర్తిగా మునిగేంత వరకు వాటర్ పోసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి. పొయ్యి మీద పెట్టుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని ఈ క్యాబేజీ అనేది బాగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఈ క్యాబేజీ అనేది వడకట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టుకొని 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాగా హీట్ అవనిచ్చి అందులో కొన్ని తాలింపు దినుసులు వేసుకోవాలి. తాలింపు దినుసులు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఈ ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల మన క్యాబేజీ ఫ్రై అనేది మరింత టేస్టీగా ఉంటుంది. ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మనం ముందుగా వడకట్టుకున్న క్యాబేజీని ఇలా పిండుకొని వాటర్ అంతా పోయేంత వరకు పిండుకొని ఒక గిన్నెలో వేసుకుందాం. చూసారా, వాటర్ అంతా పోయేంత వరకు ఇలా గట్టిగా పిండుకోవాలి. ఈ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత క్యాబేజీ అనేది అందులో వేసుకొని పూర్తిగా కలిసిపోయేంత వరకు కలుపుకోవాలి. క్యాబేజీ అంటే ఎంతమందికి ఇష్టమో కొంచెం కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఆయిల్ అనేది క్యాబేజీకి పూర్తిగా కలిసిపోయేంత వరకు కలుపుకోవాలి. ఇలా క్యాబేజీ మొత్తం బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అనేది కొంచెం చూసి వేసుకోండి ఫ్రెండ్స్. ఇందాక మనం క్యాబేజీ ఉడికించేటప్పుడు కొంచెం సాల్ట్ వేసాం కదా, సో దీనిలో సరిపడినంత చూసి వేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని పసుపు అంతా పూర్తిగా క్యాబేజీకి కలిసిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సరే, ఇలా పసుపు అనేది మొత్తం పూర్తిగా కలిసిపోయేంత వరకు కలుపుకోవాలి. ఇలా చేస్తే క్యాబేజీ కర్రీ ఒక్క ముద్ద కూడా మిగిల్చకుండా పూర్తిగా తినేస్తారు ఫ్రెండ్స్. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. ఇలా చేయడం వల్ల క్యాబేజీ అనేది స్మెల్ రాదు, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ క్యాబేజీ ఫ్రై అయ్యేలోపు ఇందులోకి మనం వెల్లుల్లి కారం రెడీ చేసుకుందాం. వెల్లుల్లి కారం వేసుకుంటే క్యాబేజీ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. మేమైతే 1.5 టేబుల్ స్పూన్ కారం తీసుకొని 4 రెమ్మలు వెల్లుల్లి వేసుకున్నాం. మీరు మీ స్పైసీకి తగినంత కారం వేసుకొని వెల్లుల్లిపాయలు వేసుకొని వెల్లుల్లి కారం రెడీ చేసుకోవాలి. క్యాబేజీ అనేది ఫ్రై అయిన తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలుతూ ఉండగా మనం రెడీ చేసుకున్న వెల్లుల్లి కారాన్ని వేసుకొని ఆ కారం మొత్తం పూర్తిగా క్యాబేజీకి కలిసిపోయేంత వరకు కలుపుకోవాలి. వెల్లుల్లి కారం కొంచెం ముద్దగా ఉంటుంది కాబట్టి ఇలా కొంచెం స్మాష్ చేసుకుంటూ పూర్తిగా కలిసేంత వరకు కలుపుకోవాలి. మన ఛానల్కి వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్స్ రావట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి వీడియోస్ ఇంకొంతమందికి వెళ్తాయి. ఇలాంటి సింపుల్ రెసిపీస్, మంచి మంచి వ్లాగ్స్ ముందు మన ఛానల్లో ఎన్నో రాయబోతున్నాయి. ఇలా కారం మొత్తం పూర్తిగా కలిసిపోయిన తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకొని మన క్యాబేజీ ఫ్రైని సర్వ్ చేసుకోవడమే. సింపుల్గా టేస్టీగా మన క్యాబేజీ ఫ్రై రెడీ అయిపోయింది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అద్విత వరల్డ్. Bye bye friends.